Hi friends, how are you all? I hope you are doing good. ఫ్రెండ్స్ లాస్ట్ లెసన్స్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే వితౌట్ ప్రాక్టీస్ వీ కాంట్ గెట్ ఇట్. తప్పకుండా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మనం 4th డేకి వచ్చేసాం. ఆల్రెడీ డే 1, డే 2, డే 3 కంప్లీట్ చేసుకున్నాము. టుడే వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ పాస్ట్ మిక్స్డ్ ప్రాక్టీస్. టుడే వీ హ్యావ్ టు లెర్న్ అబౌట్ పాస్ట్ మిక్స్డ్ ప్రాక్టీస్. ఎలా చేయాలి పాస్ట్ మిక్స్డ్? ఇంతవరకు మనం ఏదైతే నేర్చుకున్నామో, ఈ 3 డేస్గా ఏదైతే నేర్చుకున్నామో, ఈరోజు మనము ఆ మిక్స్డ్ ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఏం చేసాం? ఫస్ట్ పాస్ట్ ట్రూత్ నేర్చుకున్నాం, వాజ్ వర్ యూజ్ చేసి, రైట్. నెక్స్ట్ ఏం చేస్తాం మనం? పాస్ట్ పొజిషన్, గతంలో మనకి ఏమైతే కలిగి ఉన్నాయో వాటి గురించి నేర్చుకున్నాం. అవి ఎలా చెప్పాలనేది నేర్చుకున్నాం. ఇప్పుడు పాస్ట్ ట్రూత్ అండ్ పాస్ట్ పొజిషన్, ఈ మిక్స్డ్ కాన్సెప్ట్ ఎట్లా నేర్చుకోవాలి, ఎట్లా మాట్లాడాలనేది నేర్చుకుందాం. ఈ మిక్స్డ్ కాన్సెప్ట్ ఎట్లా మాట్లాడాలనేది నేర్చుకుందాం. బిఫోర్ గోయింగ్ టు క్లాస్ మనకి కొన్ని రూమ్స్ ఉన్నాయి కదా, ఇన్స్ట్రక్షన్స్, అవేంటో తెలుసుకుందాం. ఫస్ట్, యూ షుడ్ నాట్ యూజ్ పెన్ అండ్ పేపర్, రైట్. నెక్స్ట్, యూ హ్యావ్ టు రీకాల్ ఓన్లీ ఇమేజ్. యూ షుడ్ నాట్ రీకాల్ వర్డ్స్ ఆర్ సెంటెన్సెస్. సెంటెన్సెస్ ఎట్లా తయారు చేయాలి, ఏ వర్డ్స్ యూజ్ చేయాలనేది మీరు ఆలోచించకూడదు. ఇమేజ్ మాత్రమే కంటి ముందుకు తెచ్చుకోవాలి. ఓకే. థర్డ్ వన్, రైట్ అవుతుందా రాంగ్ అవుతుందా, ఎట్లా మాట్లాడతాను అనేది మీరు భయపడకూడదు. దాని గురించి మీరు అస్సలు ఆలోచించొద్దు. రైట్ అయినా రాంగ్ అయినా కూడా మీరు మాట్లాడేసేయాలి. ఇక్కడ నేను ఉన్నాను కదా కరెక్ట్ చేయడానికి. రైట్ అయినా రాంగ్ అయినా మీరు మాట్లాడాలి. తర్వాత అది కరెక్ట్ చేసుకోవచ్చు. ఎలా అంటే నేను మిమ్మల్ని గైడ్ చేస్తాను, నేను మీకు గైడ్ చేస్తాను. ఐ విల్ గైడ్ యూ. దెన్ యూ హ్యావ్ టు కంపేర్ విత్ దట్ వర్డ్స్. నేను ఏదైతే చెప్పానో మీరు ఏదైతే మాట్లాడారో ఆ వాటిని కంపేర్ చేసుకొని కరెక్టో కాదో చూసుకోండి. లేదంటే కూడా మీరు గూగుల్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. యూ క్యాన్ గో విత్ గూగుల్. ఓకే, గూగుల్తో కూడా మీరు సెట్ చేసుకొని కరెక్టా కాదా మీరు మాట్లాడే వర్డ్స్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అందుకని రైట్ మాట్లాడతారా రాంగ్ మాట్లాడతారా అనేది మీరు అస్సలు భయపడద్దు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా నెక్స్ట్ రూల్ ఏంటంటే ఓన్లీ వాజ్ వర్ అండ్ హ్యాడ్ మాత్రమే యూజ్ చేయాలి. మనం ఇంతవరకు ఏం నేర్చుకున్నాం? వాజ్ వర్ ఎలా యూజ్ చేయాలి, హ్యాడ్ ఎలా యూజ్ చేయాలి అనేది నేర్చుకున్నాం. ఇప్పుడు ఈ కాన్సెప్ట్ ఏంటంటే మిక్స్డ్ కాన్సెప్ట్. వాజ్ వర్ అండ్ హ్యాడ్ కూడా యూజ్ చేయాలి. ఎలాగాని టెన్షన్ పడకండి, నేను గైడ్ చేస్తాను మిమ్మల్ని. ప్లీజ్ ఫాలో మీ, దట్స్ ఆల్. నేను ఏమైతే చెప్తున్నానో అది మీరు ఫాలో కండి, రిపీట్ చేయండి. మీ గురించి, మీ ఫ్యామిలీ మెంబర్స్ గురించి, మీ ఫ్రెండ్స్ గురించి ఏమేమి ఉన్నాయి, వాళ్ళ గతంలో ఏమున్నాయి, వాళ్ళు ఎక్కడ చదివారు, ఆ స్కూల్ ఎక్కడుంది, వాళ్ళ స్కూల్ నేమ్ ఏంటి, వాళ్ళ స్కూల్ ఎక్కడుంది, ఇవన్నీ మీరు చెప్పొచ్చు. ఇవన్నీ కూడా మీ స్కూల్, మీ పాస్ట్ విషయాలు, మీ గత విషయాలతో పాటు మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అన్నీ. ఎందుకు అంటే జస్ట్ ప్రాక్టీస్ ఫ్రెండ్స్, జస్ట్ ప్రాక్టీస్ కోసమే కదా. అది మీరు ఎంత ఎక్కువగా గుర్తు చేసుకుంటారో మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ, రిలేటివ్స్ కానీ, మీరు ఎంత ఎక్కువగా చెప్పగలిగితే మీరు అంత ప్రాక్టీస్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మిక్స్డ్ ప్రాక్టీస్ ఎట్లా చేయాలనేది చూద్దాం. వాజ్ వర్ యూజ్ చేయాలి, హ్యాడ్ యూజ్ చేయాలి. మనం ఈ 3 ఇంతవరకు మనం నేర్చుకున్నాం కాబట్టి ఇప్పుడు మిక్స్డ్ ప్రాక్టీస్ చేస్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్? మై స్కూల్ నేమ్ వాజ్, చూడండి, అబ్జర్వ్ చేయండి, నేను ఎట్లా చెప్తున్నాను అబ్జర్వ్ చేయండి. మై స్కూల్ నేమ్ వాజ్ ZPH స్కూల్. దేర్ వర్ 3 buildings. The school had 2 main gates. My school had 2 playgrounds. My school had 2 playgrounds. One playground was in front of my school. Another playground was beside of my school. On the left side was a main road. It had 10 rooms. My school had 10 classrooms. My classroom had 2 sections. I was in A section. My classroom had 2 sections, A and B. I was in A section. There were many friends. There were 15 teachers. My school had a small garden. ఇలా చెప్పాలి ఫ్రెండ్స్, ఇలా చెప్పండి.
మీరు మీ స్కూల్ గురించి చెప్పండి, మీ ఫ్రెండ్స్ స్కూల్ గురించి చెప్పండి, మీ రిలేటివ్స్ స్కూల్ గురించి చెప్పండి. కాన్సెప్ట్ ఏంటి? మిక్స్డ్ కాన్సెప్ట్. ఏమి యూజ్ చేయాలి? వాజ్, వర్ అండ్ హ్యాడ్ యూజ్ చేయాలి. ఓకేనా? అంటే పాస్ట్ ట్రూత్ యూజ్ చేస్తున్నారు, పాస్ట్ పొజిషన్ యూజ్ చేస్తున్నారు, ఎక్కడుందో ఎలా ఉందో చెప్తున్నారు, ఏమేమి కలిగి ఉందో చెప్తున్నారు. అంతే ఫ్రెండ్స్. చెప్పండి. మీ హౌస్ గురించి చెప్పొచ్చు, మీ ఆఫీస్ గురించి చెప్పొచ్చు, మీ ఫ్రెండ్స్ హౌస్ గురించి చెప్పొచ్చు, ఫ్రెండ్స్ ఆఫీస్ గురించి చెప్పొచ్చు, రిలేటివ్స్ హౌస్ గురించి చెప్పొచ్చు. ఎనీథింగ్ యూ క్యాన్ సే, ఎనీథింగ్ యూ క్యాన్ సే ఫ్రెండ్స్. ఓకేనా? ఇప్పుడు మా హౌస్ గురించి చెప్తున్నా చూడండి, అలానే మీ హౌస్ గురించి చెప్పండి. ప్లీజ్ ఫాలో మీ దట్స్ ఆల్. ఓకేనా? ఇలా మనం అందరి గురించి మనం చెప్పొచ్చు ఫ్రెండ్స్. జస్ట్ ప్రాక్టీస్ కోసమే కదా. ట్రై చేయండి. యూ క్యాన్ స్పీక్ వెరీ ఈజీలీ. స్పాంటేనిటీగా ఎట్లా మాట్లాడాలి అనేది మీరు తెలుసుకోవాలంటే ఈ ప్రాక్టీస్ చేయాలి ఫ్రెండ్స్. ఆటోమేటిక్గా మీకు వచ్చేస్తుంది. ఎప్పుడైతే మీరు ఇలా ప్రాక్టీస్ చేస్తారో ఆటోమేటిక్గా మీరు మాట్లాడేస్తారు ఫ్రెండ్స్. ఎప్పుడు ఏది మాట్లాడాలో మనకి తెలిసినప్పుడు ఈజీగా మాట్లాడేయగలం కదా. ఎప్పుడు ఏది యూజ్ చేయాలి అనేది మనం తెలిసినప్పుడు ఈజీగా మాట్లాడగలం ఫ్రెండ్స్. తప్పు మాట్లాడుతున్నామా, రైట్ మాట్లాడుతున్నామా, ఇట్లాంటిది ఏది ఆలోచించకండి. మీరు వాట్స్ గుర్తు తెచ్చుకోవద్దు, ఓన్లీ ఇమేజ్ గుర్తు తెచ్చుకోండి. ఇమేజ్ గుర్తు తెచ్చుకొని ఆ ఇమేజ్లో ఏమున్నావో అవి ఎక్స్ప్లెయిన్ చేయండి, దట్స్ ఆల్. ఆ ఇమేజ్లో ఉన్నవి ఎక్స్ప్లెయిన్ చేయండి, దట్స్ ఆల్. ప్లీజ్ ఫ్రెండ్స్, నేను మీకు పదే చెప్తున్నాను. మనకి కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ అని 2 టైప్స్ ఉంటాయి. మన ఈ ప్రయత్నం అంతా సబ్ కాన్షియస్ మైండ్లో ఫీడ్ చేయడం కోసమే ఈ ప్రాక్టీస్ అంతా. ఎప్పుడైతే మన సబ్ కాన్షియస్ మైండ్లో ఈతో మొత్తం ఫీడ్ అయిపోతుందో మనం ఈజీగా స్పాంటేనిటీగా మాట్లాడేస్తాం ఫ్రెండ్స్. తడుముకోకుండా ఎక్కడ ఏది మాట్లాడాలి ఈజీగా మాట్లాడండి ఫ్రెండ్స్. ఏది వస్తే అది మాట్లాడండి. రైటా రాంగ్ అనేది మీరు ఆలోచించొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మనం తర్వాత అర్థమైపోతుంది. మనం ఎప్పుడే రాంగ్ మాట్లాడితే మనకు తెలిసిపోతుంది ఇదేదో రాంగ్లా ఉందని. మనకి ఎప్పుడైతే డౌట్ వస్తుందో అప్పుడు మనం కరెక్ట్ చేసుకుంటాం కదా. తప్పులు చేయకుండా ఏది మనం నేర్చుకోలేము ఫ్రెండ్స్. అంతా వచ్చిన తర్వాత మాట్లాడతామంటే అవ్వదు ఫ్రెండ్స్. మాట్లాడితేనే వస్తుంది. మనకి డ్రైవింగ్ వచ్చిన తర్వాత కారు డ్రైవ్ చేస్తానంటే అవ్వదు కదా ఫ్రెండ్స్. మనం కారులో కూర్చుని డ్రైవింగ్ నేర్చుకుంటుంటేనే కదా మనం డ్రైవ్ చేయగలం. కారులో కూర్చుని డ్రైవింగ్ నేర్చుకుంటేనే మనం డ్రైవ్ చేయగలం. కానీ డ్రైవింగ్ వచ్చిన తర్వాత కారు ఎక్కుతానని కానీ, లేకపోతే స్విమ్మింగ్ వచ్చిన తర్వాత వాటర్లో దిగుతానంటే అవ్వదు కదా ఫ్రెండ్స్. వాటర్లో దిగి స్విమ్మింగ్ నేర్చుకుంటేనే మన స్విమ్మింగ్ అనేది వస్తుంది, స్విమ్ చేయగలం. అలాగే డ్రైవింగ్ కార్లో కూర్చుని స్టీరింగ్ పట్టుకుని డ్రైవింగ్ చేస్తూ నేర్చుకుంటేనే మనకి డ్రైవింగ్ చేయడం వస్తుంది. అంతే కదా ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. డ్రైవింగ్ వచ్చిన తర్వాత కార్ డ్రైవ్ చేస్తామంటే కుదరదు. స్విమ్మింగ్ వచ్చిన తర్వాత వాటర్లో దిగుతామంటే కుదరదు కదా. మనం నేర్చుకుంటూ ఉంటేనే స్విమ్మింగ్ చేయగలం, డ్రైవ్ చేస్తూ ఉంటేనే డ్రైవింగ్ చేయగలం. అలాగే మనం మాట్లాడుతూ ఉంటేనే మనం మాట్లాడగలం. మనం ఇంగ్లీష్లో మాట్లాడుతూ ఉంటేనే మనం ఇంగ్లీష్ మాట్లాడగలం ఫ్రెండ్స్. ఇదొక్కటి అర్థం చేసుకోండి. మీరు మాట్లాడుతూ ఉండండి, ఆటోమేటిక్గా అదే వచ్చేస్తుంది ఫ్రెండ్స్. ఇట్స్ న్యాచురల్గా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. న్యాచురల్గా యూ క్యాన్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. చెప్పండి, మీ స్కూల్స్ గురించి చెప్పండి. వేర్ వాజ్ యువర్ స్కూల్? చెప్పండి ఫ్రెండ్స్. మీ స్కూల్లో ఏమేమి ఉన్నాయి? మీ స్కూల్ ఏం కలిగి ఉంది? ఎలా ఉంది? మీ హౌస్ ఎలా ఉంది? పాస్ట్కి సంబంధించిన, ఇప్పుడే కాదు, ప్రజెంట్ చెప్పొద్దు, పాస్ట్ సంఘటనలు. పాస్ట్లో గతంలో ఏమేమి ఉండేవి, గతంలో ఎక్కడ ఉన్నారు, ఇవి చెప్పండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్వి, మీ ఫ్యామిలీ మెంబర్స్వి, ఇవన్నీ చెప్పండి. మై స్కూల్ వాజ్ a big school. It had 10 classrooms. My classroom had 30 tables, 30 benches. My classroom had a clock. My classroom had some windows. My classroom had white color. My classroom had a table. There were many friends. It was a big hall. చెప్పండి ఫ్రెండ్స్, ఇలా చెప్పండి. I had many sarees. I had maroon color saree. I had some bangles. ఇలాగా ఎనీథింగ్ ఫ్రెండ్స్, ఎనీథింగ్. I had a Nokia mobile. I had black and white TV. It was in my village. There was a house in my village. There was a house in my native place.
The house had 2 rooms, 1 hall. The hall had a big table. The hall had a big table, and there was a black and white TV. There were some chairs also. It was a small hall. It was a small hall. Beside the hall, there was a kitchen. The kitchen was very beautiful. There were many plants in front of my house. There were many plants in front of my house. There was a hand pipe. There was a hand pipe, a handle. It had a handle to get water. It had a handle to pump the water. Like this, there was a big neem tree in front of my house. చెప్పండి ఫ్రెండ్స్, చెప్పండి. ఎనీథింగ్ యూ క్యాన్ సే. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా ప్రాక్టీస్ చేయండి. మీరు త్వరలోనే చాలా ఫ్లూయెంట్గా మాట్లాడతారు. ప్లీజ్ ప్రాక్టీస్ లైక్ దిస్ ఫ్రెండ్స్. ప్లీజ్ ప్రాక్టీస్ లైక్ దిస్. డోంట్ ఫియర్ అబౌట్ రైట్ ఆర్ రాంగ్. మీరు రైట్ మాట్లాడతామా రాంగ్ మాట్లాడతామని అస్సలు ఆలోచించొద్దు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఏది ఉంటే అది, ఏది వస్తే అది మాట్లాడేసేయండి. ఓకేనా? ఇలా ప్రాక్టీస్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు చక్కగా అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మర్చిపోకండి ఫ్రెండ్స్, ఇదేంటి మిక్స్డ్ కాన్సెప్ట్. యూ హ్యావ్ టు యూజ్ వాజ్, వర్ మాత్రమే యూజ్ చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్? వాజ్, వర్ అండ్ హ్యాడ్ యూజ్ చేయాలి. ఈ మిక్స్డ్ కాన్సెప్ట్ మీరు 4 days చేయండి ఫ్రెండ్స్. 4 days అలానే చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్లాస్లో ఇంకొక కాన్సెప్ట్ నేర్చుకుందాము. థ్యాంక్ యూ.